రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. అండ్ ఇప్పుడు మావోయిస్టులు ఏపీ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అండ్ కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి వినిపిస్తుంది ఒక వార్త. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ ఒక లేఖ వచ్చింది. అది కూడా మావోయిస్ట్ గణేష్ రాశారు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? సహజమే, ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని, నియంతృత్వ పోకడల్ని విమర్శిస్తూ ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళు కాబట్టి ప్రజాభిప్రాయం వ్యక్తం చేస్తున్న ఉద్దేశంతో లేఖలు సంధించడం జరుగుతూనే ఉంటుంది. కానీ దాని ఫలితాలు చూస్తూనే ఉన్నాం మనం. తీవ్రమైన పరిణామాలు ఇప్పుడు ఇంతవరకు ఎదురు కాలేదు. వాళ్ళ మీద సానుభూతి ఉంది. వాళ్ళు చేసే పోరాటంలో న్యాయం ఉందని చెప్పని ప్రజలు భావిస్తున్నా కూడా అది ప్రజా ఉద్యమంలా కాకుండా విప్లవపందాలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ప్రజాదరణకు నోసుకోవట్లేదు అనేది మాత్రం వాస్తవం. వాళ్ళు నిజంగానే తాడిత పీడిత బహుజన వర్గాల కోసమే పోరాడుతున్నారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ అది ప్రజా ఉద్యమంగా వచ్చేసి ప్రజలతో మమేకమైపోయి వాళ్ళు శాసనసభ్యులుగాను లోక్సభ సభ్యులుగాను విజయం సాధిస్తే వాళ్ళ పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. ప్రజలకు ఏదో మేలు చేయగలుగుతారు. అలా కాకుండా ఈరోజు పోరాటానికి మాత్రమే పరిమితం అయిపోయి వాళ్ళు ప్రజా ఉద్యమాలను నడపడంలో విఫలమయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళు వెనకబడి ఉన్నారు. రాజకీయ పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఒకనాడు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే కమ్యూనిస్టుల వామపక్షాల ప్రభావం బాగా ఉంది. అంటే అధికారంకి వచ్చేంత లేకపోయినా కూడా వాళ్ళు మూడు రాష్ట్రాల్లో రావడం కూడా జరిగింది కదా. మరి ఎన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈరోజు ఎందుకు వాళ్ళు వెనకబడిపోయారని కూడా ఆలోచించుకోవాలి. కంచుకోట అయినటువంటి పశ్చిమ బెంగాల్ కూడా ఈరోజు విచ్ఛిన్నం అయిపోయి మరి వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ పంద ఎక్కడ జరుగుతుంది లోపాలని చెప్పి కనుక వాళ్ళు సమీక్ష చేసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, బాగానే ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద మీ పోరాటాన్ని కొనసాగించేసి దానికి ఇంకా ఉధృతంగా ఇప్పుడు ఎట్లా చూడాలి అంటే మనకి మంచి చేసేవాళ్ళు ఎవరు, చెడ్డ చేసేవాళ్ళు ఎవరు, రాష్ట్రానికి మేలు చేస్తుంది ఎవరు, ప్రజలకు మేలు చేస్తుంది ఎవరు, బలుగు బలహీన వర్గాలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది, అన్యాయం ఎక్కడ జరుగుతూ ఉంది, అన్యాయం చేసే వాళ్ళ మీద ఎదురు తిరగాలి, వాళ్ళని ప్రశ్నించాలి. అట్లనే దానికి ఎవరన్నా సరే వంతపాడారనుకోండి వాళ్ళని కూడా వ్యతిరేకించాలి. ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వామపక్ష భావాల వాళ్ళు కాబట్టి. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ కనపట్టలేదు, వామపక్షాలు కనపట్టలేదు. భారతీయ జనతా పార్టీ 303 స్థానాలకి ఎగబాకింది గత ఎన్నికల్లో. ఇప్పుడు వాళ్ళు 400 స్థానాలని చెప్పని కూటమి ద్వారా వాళ్ళు రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా దేశవ్యాప్తంగా దానికి అడ్డుకట్ట వేస్తే మీరు అనుకున్నది సాధించిన వాళ్ళు అవుతారు. దాని వరకు అడుగులు ఏం జరుగుతున్నాయి, మీ వైపు నుంచి ఏం అడుగులు పడుతున్నాయి, ప్రతిపక్షాలను ఐక్యతగా తీసుకొచ్చే భావంలో మీరు ఉన్నారా, వాళ్ళందరితో ఏమైనా మాట్లాడుతున్నారా? అట్లా సాధిస్తే నిస్సందేహంగా మీ ఆలోచన విధానాలు కూడా రూపాంతరం చెంది ప్రజలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుంటూ ఉంటే వ్యవసాయం ఏదయ్యా అని చెప్పి ప్రజలు ఏదన్నా అడుగుతూ ఉంటే పక్క రాష్ట్రాల వాళ్ళు గంజాయి మీ ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పని అంటున్నారు. దానికి ఏజెన్సీ ప్రాంతంలోనే విస్తృతంగా గంజాయి పండిస్తూ ఉన్నారు. దాదాపు ఏజెన్సీలో ఎక్కువ ప్రాంతం ఈ ఉద్యమకారుల చేతుల్లోనే ఉన్నాయి. మరి అక్కడ ఎందుకు జరుగుతుంది ఇది? దాన్ని ఎందుకు నిరోధించలేకపోతున్నారు? అంటే దానివల్ల ప్రజలకు హాని లేదా, రాష్ట్ర యువత నిర్వీర్యమైపోవటం లేదా, రాష్ట్ర ప్రతిష్ట మంటగలిచిపోవటం లేదా? భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కల్లా ఎలితి చూపుతున్నాయి కదా. ఇవన్నీ ఆలోచించుకోవాలి ఈరోజు. సార్, అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అంతకుముందు కవిత, అంటే కవితని ఒక సంవత్సరం నుంచి నానుస్తున్న కేసు ఇది. ఆమెని అరెస్ట్ చేస్తామన్నారు కానీ ఇప్పుడు చేయలేదు. మొన్న రీసెంట్గా తీసుకెళ్లారు. ఆమె తర్వాత కేజ్రీవాల్ని, అంతకుముందు హేమంత్ సోరెన్ని. ఇలా ఎంతవరకు సార్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్? అంటే ఇక్కడ ఏంటంటే గతంలో జరిగిన దానికి ఏదో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారా లేకపోతే ప్రధానమంత్రి గారని కాకుండా నిజంగా దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ విచారణ చేసి శిక్ష వేస్తే, గతంలో ఏదైనా ఇట్లాంటి వాళ్ళ మీద 4-5 శిక్షలు పడి ఉన్నట్టయితే మిగిలిన వాళ్ళు కొంచెం భయపడేవాళ్ళు. చట్టం తన పని చేసుకోకుండా అదుపాజ్ఞులు అంటే వ్యవస్థలను అదుపాజ్ఞుల్లో పెట్టుకొని పాలకులు ప్రవర్తిస్తూ ఉంటే ఇలాంటి విపత్తులే ఉత్పన్నం అవుతాయి.
ఇప్పుడు వాళ్ళు గనక వీళ్ళని స్వేచ్ఛగా అధికారుల్ని వాళ్ళు మంచి పనులు చేస్తుంటే వాళ్ళు కనుక ఇలాంటి కుంభకోణాలను బయటికి తీస్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు కొంచెం ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఇప్పుడు యథా రాజా తథా అధికారులు అయ్యారనమాట. ఇప్పుడు ప్రజలు ఏమైతే అధికార పార్టీ వాళ్ళని అనుసరిస్తున్నారో అధికారులు కూడా అదే అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు అధికారులు అనేవాళ్ళు ఏమనుకుంటారంటే మాకు 35 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది దీంట్లో పనిచేయడానికి, వాళ్ళకి వచ్చేవాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళే ఎంత దోచుకుంటూ ఉంటే మేము ఎందుకు దోచుకోకూడదనే పందాలో ఉన్నారు ఈరోజు. వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అధికారులు సహాయ సహకారాలు లేకుండా మాత్రం ఎప్పుడు కూడా ఏ కుంభకోణాల్లో కూడా ప్రమేయం ఉండదు. ఒకవేళ ఏదైనా అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చేయాలి అనుకుంటే దానికి మార్గాలు చెప్పేది కూడా అధికారులే. కాబట్టి అధికారులను స్వతంత్రంగా పనిచేయించగలిగి అధికారుల్ని స్వేచ్ఛగా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వహించే విధంగా కనుక ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు కనుక ప్రోత్సహిస్తే మాత్రం వీటికి అడ్డుకట్ట వేయచ్చు. కాదు ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు మనం కనుక చూసుకుంటూ ఉంటే చాలా కుంభకోణాల్లో చాలామంది పాత్రలు బయటకు వచ్చినా కూడా వాళ్ళకి పరిపూర్ణంగా శిక్షలు పడి చాలా తక్కువగా ఉన్నాయి. మీరు పరిశీలించండి. రాజకీయ నాయకులకు సంబంధించి అలాగే ముఖ్యమైన అధికారులకు కూడా చాలామంది కూడా శిక్షలు పడలా. అలా కఠినతరంగా కనుక శిక్షలు పడ్డప్పుడు దీని గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అలా లేనంత వరకు ఇట్లానే జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర గతంలో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, అధికారం కావచ్చు, అధికార పార్టీతోటి వాళ్ళకున్న సత్సంబంధాలు కావచ్చు, చేతిలో ఉన్న డబ్బును కావచ్చు, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కొనసాగిస్తూనే ఉంటారు, కాలయాపన చేస్తూనే ఉంటారు. మనుషులు చచ్చిపోయిన తర్వాత మనుషులు పదవిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత విచారణ చేసినందువల్ల పెద్ద ఉపయోగం అయితే ఏం లేదు కదా. ఇక్కడ కూడా జరుగుతుంది అది. ఇది వచ్చిన మీరు అన్నట్టు సాక్ష్యాధారాలు సేకరించడానికి టైం పడుతుందన్నారు. పోయిన గత ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల ముందు కవిత గారి గురించి రకరకాలుగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె ఢిల్లీ వెళ్ళారు. 3 రోజులు అక్కడ ఏమేమి జరిగిందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆధారాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వచ్చి అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. ఈమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేజ్రీవాల్ని కూడా అదుపులో తీసుకున్నారని చెప్పని మనకు అందుతున్న సమాచారం. కాబట్టి ఈ లింకులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో బయటకు వచ్చేసి సరైన విధంగా పారదర్శకంగా పరిశోధన చేసి అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిని కూడా అదుపులో తీసుకొని శిక్షలు వేయించాలని ఒక సామాన్య ప్రజలుగా మనం కోరుకుందాం. అందుకంటే చేయగలిగింది కూడా ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది టీడీపీ. అయితే ఈ పొత్తులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే అమలాపురం, విశాఖ ఈ రెండింటిని ఆశించింది బీజేపీ, కానీ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో పొత్తుల్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇవన్నీ ప్రచారంలో భాగమేనండి. ఎక్కడా లేదు అది. వాళ్ళకి కావాల్సిన 6 స్థానాల్లో విశాఖపట్నం లేదు, అమలాపురం లేదు. వాళ్ళు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. జనసేనకి ఇవ్వాల్సినవి 2 వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు జనసేనకి ఇచ్చినటువంటి 2 వచ్చేసరికి ఒకటి కాకినాడ, ఒకటి మచిలీపట్నం, మిగిలిన స్థానాలు వాళ్ళకి 6 కేటాయించారు. అందులో భాగంగానే పేర్లు ప్రకటించడం కూడా జరిగింది. వాళ్ళకి రాజమండ్రి, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అనుకున్నారు. అందులో ఎలాంటి మార్పులు చేర్పులు కూడా లేవు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అమలాపురం కాదు మాకు తిరుపతే కావాలన్నారు. గతంలో కూడా పోటీ చేశారు కాబట్టి తిరుపతి కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి తిరుపతి కేటాయించడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రచారంలో భాగంగా, ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి రకరకాలుగా ఊహాగానాలు తీసుకొచ్చేసి మైత్రి బంధాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రిని విడగొట్టాలని ప్రయత్నం చేశారు, సాధ్యం కాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చొరవ కావచ్చు, లేకపోతే కేంద్ర పెద్దల యొక్క ఆమోదయోగ్యం కావచ్చు, తెలుగుదేశం పార్టీతో కలిసి భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా వాళ్ళిద్దరు ఉంటేనే ఎక్కువ ఆధిక్యత వస్తుంది అని భావించిన సందర్భంగా ఇప్పుడున్న పాలకులు వీళ్ళు కూడా వచ్చి కలిస్తే కాళ్ళు చేతులు కట్టేసినట్టే అనే భావంతో ఉన్నారు. కాబట్టి ఈ పొత్తుని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు కాబట్టి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అవన్నీ జరుగుతాయని కానీ, పడపొచ్చలు వస్తాయని కానీ, పొత్తుకి వివాదం కలుగుతుందని మాత్రం అయితే భావించట్లేదు ప్రజలు కూడా. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఎంతో చేసినటువంటి, అంటే ఎన్నో మంచి పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని 2019లోనే ఓడించడం జరిగింది. ఇంత విధ్వంసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని కనీసం ధరావతులు కూడా రాకుండా చేయాలని ప్రజలు కుత్తరించుతో ఉన్నారు. చూడాలి. ఇప్పుడు సహజంగానే మీరు అన్నట్టు వాళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు. ఆ ప్రచారం వరకే ఉంటుంది, ప్రజల్లో ఉండదని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.